దళితుల అభివృద్ధి అంతా తమకే సాధ్యమైనట్టు అధికార పార్టీ సభ్యులు మాట్లాడడం తగదన్నారు సీఎల్పీ లీడర్ జానారెడ్డి. తమ పార్టీని విమర్శిస్తున్న వాళ్ళు చరిత్ర ఏంటో తెలుసుకోవాలని సూచించారు. సభను ధూమ్ధాం ప్రోగ్రాంగా మార్చేసి సభ్యుల మధ్య ఆవేశానికి కారణమవుతున్నారని పరోక్షంగా రసమైని విమర్శించారు జానా. సేపటి నుంచి ఉంటున్నాం, దానికి కూడా ఒక హద్దు ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు కాదు, 12 సార్లు కనీసం విమర్శించినా పర్వాలేదు. చరిత్ర గురించి చెప్తున్నారు. దళిత ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్కున్న విషయం నీకేమన్నా తెలుసునా? లంబాడాలకు హక్కు కలిగించి రిజర్వేషన్ కలిగించింది కాంగ్రెస్ చరిత్ర. ఇవాళ మహారాష్ట్ర లేదు, ఎక్కడ లేదు. ఇది చేసింది కాంగ్రెస్ కాదా అధ్యక్ష? నిమిషానికి ఇక్కడ ధూమ్ధాంలు వినిపించి సభని పక్కదోవ పట్టిస్తున్నటువంటి విషయం. దీంతో ఏమవుతుంది అధ్యక్ష? దీంతో సభలో కావేశాలకు లోనవుతారు. అదేవిధంగా ఇతర సభ్యులు కూడా మాట్లాడేదానికి ప్రయత్నం చేయబోతారు. మీరు ఆ సభ్యుడు 1, 2 సార్లు 3 సార్లు దళిత వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి విమర్శిస్తున్నప్పుడు వాస్తవం విమర్శించినారు, వైఫల్యం చెందినటువంటి విషయాన్ని తెలియజేసినారు. అందులో 1, 2 మాటలు ఏదన్నా ఉటంకించవచ్చు. అయినా మీరు వారించినారు, తెలియజేసినారు, ఆఖరికి అతనికి కట్ చేసినారు. అభ్యంతరం లేదు, మేము ఆమోదించినాం. కానీ ఇది ఎన్ని గంటల అధ్యక్ష? మీరు గంట సేపటికి పైన ఒకే మాట ఇది తగునా అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి.